కయ్యేను తన తమ్ముడైనటువంటి హేబేలును హత్య చేశాడు, తద్వారా శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. సౌలు తన సింహాసనాన్ని కోల్పోయాడు, గల కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు. క్రొవ్విన వాటిని తెచ్చిపెట్టుకున్నాడు. సమూయేలు రాకుండానే దహన బలి అర్పించాడు. ఏలీ కుమారులు శాపగ్రస్తులు అయిపోయారు, కుటుంబాలతో సహా నాశనం అయిపోయారు. గల కారణం ఏంటంటే యాజక ధర్మాన్ని వారు మీరారు. ఆకాను ఈ లోకంలో ఉన్నటువంటి బంగారాన్ని, షినారు వస్త్రాన్ని ఆశించాడు. తద్వారా ఈ లోక ఆశలకు లోబడి తన కుటుంబాన్ని, తనను తానే నాశనం చేసుకున్నాడు. ఉజ్జయ యాజకుడు చేయాల్సినటువంటి దహన బలి నైవేద్యాన్ని, ఆ యాజక ధర్మాన్ని అతడు చేశాడు. ఉజ్జయ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఇలాంటి ఉదాంతాలన్నీ కూడా దేనికి ఉదాహరణ అంటే దేవుని విడిచిపెట్టి ఈ లోకానుసారంగా పడిపోతే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసమే. దేవునితో స్నేహం చేయగలవా? డూ యు ఫాల్ ఇన్ లవ్ విత్